నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. Any time men of God come together, దేవుని సేవకులు అందరూ కూడా ఒక చోట కూడినప్పుడు I like that one. నేను దాన్ని ఎంతగానో ఇష్టపడతాను. Very much I like. నేను చాలా ఇష్టపడతాను. I will spend my time one with God. మొదటిగా నేను దేవునితో గడుపుతాను నా సమయాన్ని. Second, I will spend my time with my wife. రెండవదిగా నా అయ్యగారి భార్యతో వారు గడుపుతారు. నా భార్య చెప్పు పర్వాలేదు. Yes. రెండవదిగా నా భార్యతో నేను గడుపుతాను. And the third thing, మూడవ విషయంగా I will spend with men of God. దేవుని సేవకులతో నేను గడుపుతాను. Do you know why? మీకు తెలుసా ఎందుకో? We both are serving one master. మనం అందరం కూడా ఒకే ప్రభువును సేవిస్తూ ఉన్నాం. గట్టిగా ఆమేన్ చెప్తాం. లేదా ఆమేన్. Yes, amen. We all serve the Lord. సేవ చేస్తాము. మనందరం కూడా దేవుని సేవ చేస్తాము. ఆమేన్. Amen. Hallelujah. Hallelujah. There is no difference between you and me. నాకును మీకును మధ్య ఏ విధమైనటువంటి భేదం లేదు. You are a big man, I am a big man, nothing like that. మీరు పెద్దవారు నేను పెద్దవారు అనేది ఏమీ లేదు. Amen. Amen. Hallelujah. Hallelujah. Sometimes we come into this barrier. మనందరం కూడా కొన్నిసార్లు ఈ విధమైనటువంటి సంగతులకు వస్తూ ఉంటాం. We come into this barrier box. ఈ చిన్నమైనటువంటి క్లిష్ట పరిస్థితులకి మనం He is a big man of God. దేవుని యొక్క సేవకుడు చాలా పెద్దవాడై ఉన్నాడు. He is a big man of God. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. He is a big man of God. Look ఆయన at గొప్ప me. దైవజనుడై ఉన్నాడు. Hallelujah. Hallelujah. No, nothing like that. అలా కాదు. Everybody serve one big God. మనం అందరం కూడా ఒకే దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం. ఆమేన్. సేవ చేస్తాము. దేవుని సేవ చేస్తూ ఉన్నాం. Hallelujah. Hallelujah. Everybody are workers of the Lord. మనం అందరం కూడా దేవుని పరివారమై ఉన్నాం. ఆమేన్. అవునా? Yes. I work in Bangalore. నేను బెంగళూరులో పనిచేస్తూ ఉన్నాను. You work in this part of. మీరు ఈ యొక్క ప్రాంతంలో పనిచేస్తూ But it ఉన్నారు. is all God's vineyard. ఇదంతా కూడా దేవుని యొక్క తోట అయి ఉన్నది. Hallelujah. Hallelujah. So no difference between you and me. కాబట్టి మీకు నాకు మధ్య ఏ విధమైన భేదము లేదు. All are men of God. అందరూ దేవుని సేవ చేయవారే. ఆమేన్. అవునా? అవునంటే గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఏం తొందర లేదు. Amen. Amen. Then I am preaching the word of God. నేను దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు If you shout amen, hallelujah in between, మీరు కనుక ఈ మధ్యలో ఆమేన్ హల్లెలూయా అని అరుస్తూ ఉన్నట్లయితే it will not disturb me. అది ఎంత మాత్రం నన్ను డిస్టర్బ్ చేయదు. In fact, it encourages me. అది నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ ఉంటుంది. Hallelujah. 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 So one thing, కానీ ఒక విషయం we need to understand, we are all men of God. మనందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనందరూ కూడా దేవుని సేవ చేయవారమే. Amen. Amen. Some people may have 1,000-member congregation. కొంతమంది 1000 మంది విశ్వాసమైనటువంటి కాంగ్రిగేషన్ కలిగి ఉండవచ్చు. Some people may have 10 people. కొంతమంది కేవలం 10 మందినే కలిగి ఉండవచ్చు. No difference. ఏ భేదము లేదు. అవునా లేదా? అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పండి. Amen. Hallelujah. Hallelujah. Sometimes we make a difference. కొన్నిసార్లు ఏదైనా భేదం మనం కలిగిస్తూ ఉంటాం. 10,000 people come to their church. వారి సంఘానికి 1000 మంది 10,000 మంది వస్తూ ఉన్నారు. Big man of God. గొప్ప దైవజనుడు. Oh, I have got 10 people. నేను కేవలం 10 మందిని మాత్రమే I కలిగి am a ఉన్నాను. small man of నేను God. చాలా దేవుని సేవకుడు. I don't think like that. నేను ఏ విధంగా ఆ విధంగా ఆలోచించను. I think like this. నేను ఈ విధంగా ఆలోచిస్తాను. I am a man of God called by God. నేను దేవుని చేత పిలువబడిన దేవుని సేవకుడను. Amen. ఆమేన్. No difference. ఏ భేదము లేదు. Amen. ఆమేన్. Even when I travel abroad. నేను కనుక మీరు విదేశాలను కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కూడా And even when I stand with great men of God. గొప్ప గొప్ప దేవుని సేవకులతో నిలబడినప్పుడు కూడా I consider one thing. నేను ఒక విషయాన్ని ఆలోచిస్తాను. The God who called Benjamin is the same God who called me. బెన్ని దేవుడే నన్ను కూడా పిలిచి ఉన్నాడు. Amen. Amen. The God who called Reinhard Bonnke is the same God called you. రైనాల్డ్ బోంకే గారు పిలిచిన ఒకే దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. Hallelujah. Hallelujah. No difference. ఏ భేదము లేదు. It is you and I, we make difference. నేను అందరం కలిసి భేదాలు కలిగిస్తూ ఉన్నాం. Amen. Amen. But in sight of God, కానీ దేవుని దృష్టిలో we are men and women of God. మనందరం కూడా దేవుని సేవకులము దేవుని సేవకురాండ్రమై ఉన్నాం. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So look at your neighbor and say to them, you are a man of God. మీ పొరుగు వారితో చూసి మీరు దేవుని సేవకులు అని చెప్పండి. Hallelujah. You are a man of God. You are also men of God. మీరు కూడా దేవుని సేవకులు. Hallelujah. 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 Amen. Amen. How many of you ready for the word of God? మీరు ఎంతమంది దేవుని వాక్యానికి సిద్ధంగా ఉన్నారు?
I tell you very, very clearly. నేను చాలా స్పష్టంగా చెప్తాను. This is a prophetical word for this pastor's meeting. దేవుని సేవకులైనటువంటి వీరందరికీ కూడా చాలా ప్రవచనాత్మకమైన సందేశము. 100%. 100%. No doubt at all. ఏ మాత్రం కూడా సందేహం లేదు. You will know by the end of the meeting. ఈ యొక్క మీటింగ్ చివరిలో మీరు తెలుసుకుంటారు. Did it come from my heart or did it come from God's heart? ఇది నా యొక్క హృదయం నుంచి వచ్చేది, దేవుని యొక్క హృదయం నుంచి వచ్చేది ఉన్నది. వచ్చింది ఇక్కడ వచ్చిందా అక్కడ వచ్చిందా? నా హృదయం నుంచి వచ్చిందా లేదా దేవుని యొక్క హృదయం నుంచి వచ్చినది మీకు అర్థమైపోతుంది. Find it out. నా చివరిది మీరు తెలుసుకుంటారు. Hallelujah. 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 When I am speaking, నేను మాట్లాడుతూ I ఉన్నప్పుడు speak little bit fast. నేను చాలా వేగంగా మాట్లాడుతూ ఉంటాను. That's why there is a trouble for the translator. అందువల్ల తర్జుమాదారు కొంచెం కష్టంగా ఉంటూ ఉంటుంది. It's very, very difficult to translate for me. నాకు తర్జుమా చేయడం చాలా కష్టం. Why? Because ఎందుకో తెలుసా? I know Telugu little bit. నాకు కొద్దిగా తెలుగు కూడా తెలుసు. To translate for a foreigner, ఒక విదేశీయులకి తర్జుమా చేయడము very easy. చాలా సులభం. He will preach one message. అది I will preach one message. నేను ఒక ప్రసంగాన్ని బోధించినప్పుడు The foreigner will preach one message. విదేశీయులు ఒక ప్రసంగాన్ని బోధిస్తూ ఉంటారు. Translator will preach another message. తర్జుమాదారుడు వేరొక ప్రసంగాన్ని బోధిస్తూ ఉంటారు. And everybody is happy. కొన్నిసార్లు ఇలాగే జరుగుతూ ఉంటున్నది. The foreigner who comes, విదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి he'll think, wow. వావ్ అని చెప్పి వస్తూ ఉంటారు. But the translator is making a special message. ఎందుకంటే తర్జుమాదారుడు ఒక ప్రత్యేకమైన బోధ చేస్తూ ఉంటాడు. But the American does not know all this. అమెరికానికి ఈ విషయాలన్నీ కూడా అర్థం కావు. Praise the Lord, I am not American. దేవునికి స్తోత్రం, నేను అమెరికా వ్యక్తిని కాదు. Hallelujah. Hallelujah. My name looks like American name. నా పేరు అమెరికా పేరు ఏమిటంటే My name looks like American name. నా పేరు మాత్రం చూడడానికి అమెరికా వారి పేరు లాగే ఉంటుంది. కానీ Ford ante American name. ఫోర్డ్ అంటే అమెరికా పేరు అనుకుంటారు. But color ante Indian color. కానీ కలర్ చూస్తే మాత్రము భారతీయుల కలర్ అన్నమాట. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. Please open your Bible now. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేయండి. We will open to 1 Kings chapter 18. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం. What I began yesterday, రాత్రి నేను ఏమైతే ప్రారంభించానో I want to speak. నేను మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. Yesterday I did not have any time to speak. నిన్న దినమున నేను మాట్లాడికి ఏమాత్రం కూడా సమయం లేదు. But I praise God that you are here today. కానీ దేవునికి స్తోత్రం, ఈ రోజున మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. Chapter 18. 18వ అధ్యాయము And we will read verse 38. 38వ వచనాన్ని మనం చదువుదాం. Then the fire of the Lord fell and consumed the burnt sacrifice and the wood and the stones and the dust and licked up the water that was in the trench. యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసెను. And when all the people saw it, they fell on their faces and they said, the Lord is God and the Lord is the God. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Now here the Bible says, ఇక్కడ బైబిల్ చెప్తూ ఉన్నది, the fire of the Lord came. దేవుని యొక్క అగ్ని దిగి వచ్చింది. The church is lacking one thing. సంఘము ఒక విషయంలో కొదువుగా ఉన్నది. Do you know what it is lacking? అది సంఘము ఏ విషయంలో కొదువుగా ఉన్నదో మీకు It తెలుసా? is lacking in the fire of God. దేవుని యొక్క అగ్నిలో సంఘము లోపం కలిగి ఉన్నది. ఆమేన్. గట్టిగా చెప్తాము. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You and I can pretend nicely. నీవు నేను చాలా చక్కగా నటించవచ్చు. But I tell you the truth is we have no fire of God. కానీ మనం నిజంగా చెప్తున్నాను, దేవుని యొక్క అగ్ని మనలో లేదు. Amen. Amen. Hallelujah. Hallelujah. If there is a fire of God, ఒకవేళ దేవుని అగ్ని ఉన్నట్లయితే what will happen? ఏం జరుగుతుంది? The Bible says, బైబిల్ చెప్తూ ఉంది in verse 39, 39వ వచనంలో, and when all the people saw it, అంతటా జనులందరూ దాన్ని చూచి, hallelujah, హల్లెలూయా, చూచి, ఏమి చూశారు? what did they see? వారు ఏమి చూశారు? The Bible says they saw the fire. దేవుని వాక్యము చెబుతున్నది, దేవుని యొక్క అగ్నిని వారు చూశారు. In the church, దేవుని సంఘములో we need the fire of God. దేవుని యొక్క అగ్ని మనకు అవసరమై
ఉన్నది. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. We have fire in the kitchen. మనం వంటగదిలో అగ్ని We చూస్తుంటాం. have fire everywhere. ఎక్కడ చూసినా అగ్ని మనం చూస్తుంటాం. But there is no fire here. కానీ మనలో మాత్రం అగ్ని లేదు. Hallelujah. Hallelujah. But when the fire fell, కానీ ఎప్పుడైతే అగ్ని పడి ఉందో, the people, the Bible says, the people fell on their face. ఎప్పుడైతే వారు అగ్నిని చూశారో ప్రజలందరూ కూడా సాగిలపడ్డారు. Hallelujah. 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 People fell on their face. ప్రజలందరూ కూడా వారి యొక్క ముఖములు నేల మోపారు. Today, ఈ రోజున if people have to fall on their face, ప్రజలందరూ కూడా ఆ విధముగా పడవలసి ఉన్నది. if they have to fall, వాళ్ళందరూ కూడా ఆ విధంగా పడినట్లయితే we need fire of God. దేవునికి అగ్ని మనకు అవసరమై ఉన్నది. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You can do all gymnastics. మీరు అన్ని రకాల జిమ్నాస్టిక్స్ You చేయవచ్చు. can do all circus. అన్ని ఎక్సర్సైజ్లు You చేయవచ్చు. can use the best of everything. చాలా శ్రేష్టమైన వాటిని మీరు ఉపయోగించవచ్చు. But I tell you, the church needs the fire of God. కానీ సంఘము దేవుని యొక్క అగ్ని అవసరమై ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Sister, చెప్పండి పర్వాలేదు. Amen. సోదరులు దయచేసి చెప్పండి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. We need fire. మనకు అగ్ని అవసరమై ఉన్నది. But we are saying కానీ మనం చెప్తూ ఉన్నాము the urgent need of the దేవుని church, యొక్క అత్యంత అవసరం ఏమిటంటే construction. కేవలం భవనం మాత్రమే అనుకున్నా, నిర్మాణం మాత్రమే అనుకున్నా. Construction. కేవలం నిర్మాణం అనుకుంటూ ఉన్నాం. Some people say, కొంతమంది చెప్తారు, oh, we need some connection with the Western world. మనం కొంత విదేశీయులతో కొంత సంబంధం కలిగి ఉండాలి అని If చెప్తుంటారు. I have some $1,000 somebody sending, ఒకవేళ అక్కడ $1,000 ఎవరైనా పంపించి ఉంటే, somebody send $100. ఎవరైనా $100 పంపించి ఉంటే Oh, మంచి సేవ చేస్తాము. చాలా మంచి సేవ చేస్తాము. I tell you, all those $100 and $1,000 can do nothing. $100 కానీ $1,000 కానీ అన్ని కూడా వేస్ట్. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Somebody said, కొంతమంది చెప్పారు, if I can get a contact with white man, నేను కనుక తెల్లదొరలతో సంబంధం కలిగి ఉంటే మంచిదే. చాలా మంచిది. లేదండి, లేదు. that is only white will come to you. కేవలం వైట్ తెలుపు మాత్రం వస్తుంది. But if you want the fire of కానీ God, దేవుని యొక్క అగ్ని మీరు కలిగి ఉంటే, if you want the fire of మీరు God, కనుక దేవుని యొక్క అగ్నిని మీరు ఆశిస్తే you need to do something. మీరు ఒక చేయవలసి ఉన్నది. The Bible says, బైబిల్ చెప్తున్నది, the fire of the Lord fell upon the దేవుని యొక్క sacrifice. అగ్ని పడినప్పుడు The people fell on their face. ప్రజలందరూ కూడా వారి యొక్క ముఖములు నేల మోపిరి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. What do you need? మీకేం తెలుసు? మీకేమి అవసరం? Fire of God. What do you need? మీకేమి అవసరం? Huh? Fire of God. దేవుని యొక్క అగ్ని అని చెప్తాం అందరం. Mira, what I say you say. Don't say more than. మీకేమి అవసరం? What do you need? మీకేమి అవసరం? I tell you, you may say, if I get some aid, donation, praise the Lord. కొంతమంది మేము కనుక మీకు ఏమైనా డొనేషన్ పంపిస్తారంటే ప్రైజ్ ది లార్డ్. Most of the pastors, ఎక్కువ మంది దేవుని సేవకులు, not you, మీరు కాదు, I'm talking in Bangalore. బెంగళూరులో దేవుని సేవకుల గురించి Most మాట్లాడుతున్నా. of the pastors, ఎక్కువ మంది పాస్టర్లు if they get double enough, వాళ్ళు కనుక ధనం ఉంటే అంతే చాలు అనుకుంటారు. if you invite them for a pastor's meeting, వారు కనుక ఈ విధమైనటువంటి పాస్టర్ సదస్సుకొచ్చినట్లయితే we have to understand very clearly. మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. One biryani packet should be there. ఒక బిర్యానీ ప్యాకెట్ తప్పనిసరిగా అక్కడ ఉండాలి. Then travel allowance should be there. కాబట్టి ప్రయాణ ఖర్చులు కూడా ఉండాలి. And then there must be bag or some gift must be there. తర్వాత ఒక బ్యాగ్ లాంటి బహుమానం కూడా తప్పకుండా ఈ ఉండాలి. మూడు ఉంటే ఈ మూడు ఉంటే పాస్టర్స్ మీటింగ్ వస్తారు. పాస్టర్ మీటింగ్ తప్పనిసరిగా వస్తారు. బట్ ఇది మూడు లేదంటే, ఈ మూడు లేవు అంటే అక్కడ ఏం దొరకలేదండి. అక్కడ ఏమీ దొరకలేదు. Nothing they are giving. వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. They are not giving proper food also. సరే కనీసం మంచి భోజనం కూడా పెట్టలేదు అనుకుంటారు. If white man comes, ఒకవేళ తెదర్లు వస్తే they provide all these things. ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తారు. But let me tell you, కానీ ఒక విషయం చెప్పనివ్వండి. బ్యాగ్, travel allowance, ప్రయాణ ఖర్చులు, biryani packet బిర్యానీ ప్యాకెట్ can feed you one time. కేవలం ఒక్క సమయం మాత్రమే మన కడుపు నింపగలము. But if you have the fire of God, కానీ దేవుని యొక్క అగ్ని మీరు కలిగి ఉంటే, I tell you, all through your life, మీ యొక్క జీవితకాలం అంతయు not only you will eat, మీరు మాత్రమే తినడం కాదు, you will provide for others. మీరు అనేకులకు మీరు అనుగ్రహిస్తారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Church, సంఘము, friends, ministers of God, దేవుని సేవకులు, let me tell you one thing. మీకు ఒక విషయం చెప్పనివ్వండి. Church is lacking in the fire of God. సంఘము దేవుని అగ్ని లోపం కలిగి ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Do you know how we preach?
మీకు తెలుసా మనం అందరూ కూడా బోధిస్తాము. Do you know how we preach? మనం ఏ విధంగా బోధిస్తాము మీకు తెలుసా? రండి, If you join in, మీరు కనుక జాయిన్ అయితే all problem will solve. అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. పోతుందా ప్రాబ్లం? పోతుందా సమస్య? నిజంగా పోలేదు, నిజంగా పోదండి, ఎక్కువ అవుతుంది. ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది. But we say like this. కానీ ఈ విధంగా చెప్తాము, Oh, come. రండి రండి రండి, You come to church. మీ సంఘానికి రండి, అన్ని పోతుంది, అన్ని సర్దుకుంటాయి, అన్నీ పోతా. అన్ని పోతాయి. ఎక్కడ పోతా? ఎక్కడికి పోతాయి? ఎక్కువ వస్తుంది. ఇంకా ఎక్కువైపోతుంది సమస్య. హల్లెలూయా. హల్లెలూయా. But that day, కానీ ఆ రోజున in the time of Israel, ఇశ్రాయేలు కాలములో do you know what happened? ఏం జరిగిందో మీకు తెలుసా? They saw the fire of God. వారు దేవుని యొక్క అగ్నిని చూశారు. They saw the fire of God. దేవుని యొక్క అగ్నిని వారు చూశారు. Hallelujah. Hallelujah. The moment they saw, వారు ఎప్పుడైతే దేవుని యొక్క అగ్నిని చూసిన they సమయంలో fell flat. వారు ఆ విధంగా భూమి మీద సాగిలపడ్డారు. Hallelujah. 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 Not only they fell flat, వారు ఒక్కసారి మాత్రమే సాగిలపడ్డారు they కాదు, not only fell flat. వారు భూమి మీద సాగిలపడ్డం మాత్రమే కాదు, The Bible says they confessed, Jesus, the Lord is God. వారు యెహోవాయే దేవుడు అని చెప్పేసి వారు They ఒప్పుకున్నారు. said God is Lord. యెహోవాయే దేవుడు అని చెప్పేసి వారు ఒప్పుకున్నారు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Today, ఈ రోజున if people have to come, దేవుని ప్రజలు కనుక వచ్చినట్లయితే, if people have to come, ఒక ప్రజలు రావాలంటే we need the fire. దేవుని అగ్ని మనకు అవసరం. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Look at your neighbor మీ పక్కన వారి వైపు చూడండి, and tell them like this. వారితో ఈ విధంగా చెప్పండి, You need fire. మీకు దేవుని అగ్ని అవసరం. You need fire. నీకు దేవుని అగ్ని అవసరం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. You need fire. దేవుని అగ్ని నీకు అవసరము. ఇక్కడ కింద చెప్పండి. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి, మీ పక్కన వారితో చెప్పండి, దేవుని అగ్ని మీకు అవసరము. Why some sister are completely frozen? ఎందుకు కొంతమంది సహోదరులు Frozen. Ice box లో పెట్టాలాగా. ఐస్ బాక్స్ లో పెట్టి లాగా ఉండిపోయారు, ఏమైపోయి భిక్షపోతున్నారు. ఎందుకు అలా భిక్షపోతూ ఉన్నారు? Hallelujah. Hallelujah. I tell you, church ministers, we need the fire of God. నేను చెప్తున్నాను, సంఘ సేవకులు దేవుని అగ్ని అవసరమైనది. హల్లెలూయా. అవునా? అవునా? This is the urgent need. ఇది చాలా అత్యంత అవసరము. For ministers, పరిచారకులకు this is the urgent need. ఇది చాలా అత్యంత అవసరమైనటువంటి విషయం. Amen. ఆమేన్. Somebody is saying like this. కొంతమంది ఈ విధంగా చెప్తూ ఉన్నారు, If I get a visa to America, ఒకవేళ నేను కనుక అమెరికా వీసా పొందుకుంటే చాలు. చాలు. లేదంటే You need the fire visa. దేవుని యొక్క అగ్ని అనేటువంటి వీసా నీకు కావాలి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Do you know what fire means? మీకు తెలుసా అగ్ని అంటే ఏమిటో? Fire means the power of God. అగ్ని అనగా దేవుని యొక్క శక్తి. అరవండి. ఏం పాస్టర్ లాగా ఉన్నారు? భిక్షపోవద్దండి. I told you, I am not a big man of God. నేను మీతో చెప్పాను, నేను చాలా పెద్ద వ్యక్తిని కాదు. ఏం We సేవకుడు are all together. మనందరం కూడా కలిసి ఉన్నాము. అందరం ఒకటే. Amen. ఆమేన్. The ministers of God దేవుని యొక్క పరిచారకులు need the power of God. దేవుని యొక్క శక్తి అవసరమైనది. Hallelujah. Hallelujah. You may have money, you may have anything. మీకు ధనము కలిగి ఉండవచ్చు, మీకు అన్ని కలిగి ఉండవచ్చు. All those things outside. అన్ని కూడా బయట మాత్రమే For ఉంటాయి. the ministry of God, దేవుని యొక్క పరిచర్యకు, for the work of God, దేవుని యొక్క పనికి the most important is the power of God. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క అగ్ని. Amen. హల్లెలూయా. Amen. Amen. When Jesus was on this earth, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు how did he do the ministry? ఆయన ఏ విధంగా పరిచర్య చేసి I ఉన్నారు? always refer to Jesus. ఆయన అన్ని విషయాలు కూడా నేను యేసుక్రీస్తుతో పోలుస్తూ ఉంటాను. All the time. ఆయన అన్ని సమయాలు Anything I want to compare, I compare with Jesus. నేను ఏదైనా కూడా పోల్చాలి అంటే యేసు ప్రభుతోనే పోలుస్తాను. I never compare with another man of నేను God. ఎవరితో వేరొక దేవుని సేవకుడితో నేను I పోల్చను. compare with Jesus. కేవలం యేసుతోనే పోల్చుకుంటాను. The Bible says in Luke's Gospel chapter 4, లూకా సువార్త 4వ అధ్యాయంలో బైబిల్ చెప్తూ ఉన్నది, in verse 1, ఇది ఈ విధంగా ఉన్నది. verse 1, మొదటి వచనము Luke's Luke Gospel chapter chapter 4, verse 1. లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి వచనము. చదవండి ఎవరాద్రు. దయచేసి చదవండి ఎవరైనా. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై Ah. యోర్దాను నది నుండి తిరిగి వచ్చి
నలువది దినముల ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి Hallelujah. Hallelujah. The Bible says బైబిల్ చెప్తూ ఉన్నది Jesus being full of the Holy Ghost. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. Amen. Amen. When he came from Jordan, యోర్దాను నుంచి ఏమైనా when he came from Jordan, ఆయన యోర్దాను నుంచి బయటికి వచ్చినప్పుడు he came in the fullness of the Spirit. దేవుని యొక్క ఆత్మ పూర్ణై ఉన్నాడు. Hallelujah. Hallelujah. The Bible says బైబిల్ చెప్తుంది when he entered into the desert, ఆయన ఎడారిలోనికి వెళ్ళినప్పుడు when he is entering, ఆయన ఎడారిలోనికి వెళ్తూ ఉన్నప్పుడు he was full of the Holy Ghost. ఆయన పూర్తిగా ఆత్మతో నింపబడి ఉన్నాడు. Hallelujah. Now you see how he returned. మీరు ఆయన తిరిగి వస్తున్నప్పుడు మీరు చూడవచ్చు. Verse 14. 14వ వచనము. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. Hallelujah. Hallelujah. చెప్పండి. హల్లెలూయా. Amen. When he entered, ఆయన ప్రవేశించినప్పుడు he entered in the fullness of the Spirit. దేవుని ఆత్మతో నింపబడిన వాడు ప్రవేశించాడు. When he returned, ఆయన తిరిగి వస్తూ ఉన్నప్పుడు how he came. ఆయన ఏ విధంగా వచ్చాడు? ఆత్మ బలముతో తిరిగి వచ్చాడు. చదవండి. Hallelujah. హల్లెలూయా. Can somebody, some pastor read that verse? ఎవరైనా దేవుని సేవకులు ఆ మాట చదవండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. Hallelujah. హల్లెలూయా. You know how you should come? How he came? మీకు తెలుసా ఆయన ఏ విధంగా తిరిగి వచ్చారు? He came ఆయన వచ్చాడు in the power of the Spirit. దేవుని యొక్క బలముతో, ఆత్మ బలముతో తిరిగి వచ్చాడు. గట్టిగా చెప్తాం. హల్లెలూయా. Pastors, I've been serving the Lord for 19 years. 19 సంవత్సరాలుగా నేను దేవుని సేవ చేస్తూ ఉన్నాను. I was in a very good job in Singapore. నేను సింగపూర్ లో మంచి ఉద్యోగంలో ఉన్నాను. Good money I was making. మంచి ధనముని సంపాదిస్తూ ఉన్నాను. But the moment I started to serve the Lord, when he called me, నేను యేసు ప్రభువును దేవుని పిలిచినప్పుడు నేను సేవ చేయడం ప్రారంభించినప్పుడు do you know what happened? I said like this. నేను ఈ విధంగా చెప్పాను. I don't want to be one more pastor in the nation of India. మరొక దేవుని సేవకులు ఈ భారతదేశంలో ఉండడం అవసరం లేదనుకున్నాను నేను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. I don't want to be one more pastor on the nation of India. ఈ భారతదేశంలో మరొక పాస్టర్ ఉండకూడదు అనుకున్నాను నేను. అలాగా ఉండకూడదు అనుకున్నాను. But I said like this. కానీ నేను ఈ విధంగా చెప్పాను. If there has to be a minister, I want to be unique. వ్యత్యాసంగా మిగిలినటువంటి దేవుని సేవకులకు భిన్నమైనటువంటి సేవ. అది భిన్నమైన సేవ, వ్యత్యాసమైనటువంటి సేవ. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So the Bible says, కనుక బైబిల్ చెప్తుంది Jesus returned in the power of the Spirit. దేవుని యొక్క ఆత్మ బలముతో యేసు తిరిగి వచ్చి ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. He never returned with full of money. ఆయన డబ్బుతో తిరిగి రాలేదు. Not full of political support. రాజకీయ సపోర్ట్ తో ఆయన తిరిగి రాలేదు. He did not come with full of church support. సంఘ సహాయంతో ఆయన తిరిగి రాలేదు. He came with the full of the power of the Spirit. ఆత్మ బలముతో ఆయన తిరిగి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. You know, Pastor, why there is a failure? మీకు తెలుసా ఎందుకు దేవుని సేవకులు విఫలమవుతున్నారు? దేవుని సేవకులు ఎందుకు వైఫల్యం చెప్తున్నారు మీకు తెలుసా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If we want success, దేవుని సేవలో మనకు విజయం కావాలి అంటే we need మనకు కావాలి the power of God. దేవుని యొక్క శక్తి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Power of God. దేవుని యొక్క శక్తి. Kavala. కావాలా? Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now here the Bible says, ఇక్కడ బైబిల్ చెప్తూ ఉన్నది Elijah. ఏలియా. Elijah. ఏలియా. Elijah. ఏలియా. When ఏలియా. not Elisha. ఏలియా. Elijah. ఏలియా. The fire came, దేవుని యొక్క అగ్ని వచ్చినప్పుడు consumed the sacrifice. ఆ యొక్క బలిని దహించినప్పుడు Consumed the sacrifice. బలిని పూర్తిగా దహించి వేసినప్పుడు Baila. బలిపీఠమును దహించి వేసినప్పుడు And people fell on their face ప్రజలందరూ కూడా నేల మీద సాగిలపడి and they confessed, the Lord is God. యెహోవాయే దేవుడు అని వారు ఒప్పుకున్నారు. Amen. ఆమేన్. What did Elijah do to get the fire?
అగ్నిని పొందడానికి ఏలియా ఏమి చేసి ఉన్నాడు? Amen. హల్లెలూయా. What did Elijah do to get the fire of the Lord? దేవుని యొక్క అగ్నిని పొందడానికి ఏలియా ఏమి చేసి ఉన్నాడు? Prayer. ప్రార్థన. Very, very wrong. చాలా తప్పు. I think there is no Viswasi here, no? విశ్వాసులు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. దయచేసి విశ్వాసులు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళండి. This is only for ministers. ఇది కేవలం నాయకులకు మాత్రమే, పరిచారకులకు మాత్రమే. I told you yesterday, నేను చెప్పాను. Pastor Johnson is here. పాస్టర్ జాన్సన్ గారు ఇక్కడ ఉన్నారు. ఆ కిచెన్ లో ఉన్నారు. ఆయన వంటగదిలో ఉన్నారేమో. అక్కడ ఫైర్ ఉంది అక్కడ. అక్కడే ఉన్నారు. ಅದಕ್ಕೋಸ್ಕರವೇ Hallelujah. హల్లెలూయా. Why? Because I want to talk very openly with men of God. నేను చాలా ఓపెన్ గా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే There are lot of secrets. అవి చాలా రహస్యాలు ఉన్నాయి మనలో. We cannot say it outside. మనం బయట చెప్పం. I told even brother Samuel, బ్రదర్ శామ్యూల్ గారితో కూడా నేను చెప్పాను. speaker outside speaker cut off. బయట ఉన్నటువంటి స్పీకర్లను కూడా ఆఫ్ చేయండి అని చెప్పాను. This is only for men of God. కేవలం దేవుని యొక్క సేవకులకు మాత్రమే. Amen. ఆమేన్. If the children here, father is being corrected, they don't like it. ఒకవేళ పిల్లలు Not కనుక nice. ఇక్కడ ఉంటే తండ్రి కనుక Tandrini, if you correct in front of the children, it is no good. పిల్లల ఎదుట తండ్రిని సరి చేయటం అనేది అది ఎంతమాత్రం కూడా మంచిది కాదు. అవునా? అవునా? So that's why no believers here. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా విశ్వాసులు ఉండకూడదు. If there are believers, please go for food. ఒకవేళ ఎవరైనా విశ్వాసులు ఉంటే దయచేసి బయటికి వెళ్ళండి, Go for food. భోజనానికి వెళ్ళండి. But this is for parents. ఇది కేవలం తండ్రులకు మాత్రమే. Hallelujah. హల్లెలూయా. What did Elijah do to get the fire of the Lord? దేవుని యొక్క అగ్నిని పొందడానికి ఏలియా ఏమి చేసి ఉన్నాడు? We say he prayed. మనం చెప్పే ఆయన ప్రార్థన చేశాడు అని It is a partly correct. అది చాలా తప్పు అని చెప్తున్నాను. Partly correct. అది కొంత తప్పు అండి. Partly correct. కొంచెము తప్పు అది. కొంచెం తప్పులేదు, కొంచెం కరెక్ట్. కొంచెము నిజం. కొంచెము కరెక్ట్. కొంచెము సత్యము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. I know Telugu. ఎవరి స్తోత్రం నేను తెలుసు. Otherwise what will happen? ఒకవేళ లేకపోతే ఏం తిరుగును? చెప్పిందే సత్యం. Hallelujah. హల్లెలూయా. What did Elijah do to get the fire of the Lord? దేవుని యొక్క అగ్ని పొందడానికి ఏలియా ఏమి చేసి ఉన్నాడు? We said prayer. మనం చెప్పాము ప్రార్థన. But it is partly correct. కొంచెం సత్యం అది. But the Holy Spirit began to reveal to me. కానీ పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరుస్తున్నాడు. Year after year I was thinking Elijah prayed, that's why fire came. సంవత్సరం వెంబడి ఏలియా ప్రార్థన చేశాడు, అందువల్ల అగ్ని దిగి వచ్చింది అనుకుంటున్నాను. But one day, కానీ ఒక రోజున in the beginning of 2012, 2015 సంవత్సరం the Holy Spirit began to open my eyes. పరిశుద్ధాత్మ దేవుడు నా కన్నులు తెరవడం And he said to me very clearly, ఆయన నాకు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాడు. Ford, you need to read verse 30, he said. 13వ వచనం మళ్ళీ చదవాలి. 30:30. 30వ వచనం మీరు చదవవలసి ఉన్నది అని చెప్పారు. Let's read verse 30. 30వ వచనం చదువుతాం. First King chapter 18. 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం అండి. Verse 30:30. 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై Hallelujah. హల్లెలూయా. Do you know what brings the fire of God? మీకు తెలుసా దేవునికి అగ్ని తీసుకొని వచ్చిందో? Do you know what brings the fire of God? దేవునికి అగ్ని ఏమి తీసుకొని వచ్చిందో మీకు తెలుసా? That is fire of God has to come means altar need to be rebuilt. దేవుని యొక్క అగ్ని రావాలి అంటే పడినటువంటి బలిపీఠం తిరిగి కట్టబడాలి. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. We say prayer. మనం చెప్పాం ప్రార్థన అని. Prayer కు ముందు something else is there. ప్రార్థనకు ముందు అక్కడ ఒకటి జరిగి ఉన్నది. Elijah, the Bible says, he repaired the altar of God. బైబిల్ చెప్తుంది ఏలియా దేవుని యొక్క బలిపీఠమును బాగు చేసి ఉన్నాడు, తిరిగి కట్టి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. If you want the fire of God, మీరు దేవుని యొక్క అగ్ని మీకు అవసరమైనదంటే
ఏంటంటే what we need to do. మనం ఏం చేయవలసి What ఉన్నది, Elijah did, we need to do. ఏలియా ఏమైతే చేశాడో అది మనం చేయవలసి ఉన్నది. Hallelujah. How many pastors want the fire of God? ఎంతమంది దేవుడి సేవకులు దేవునికి అగ్ని కావాలనుకుంటూ ఉన్నారు? Amen. Amen. అది లేదంటే nothing will work. అగ్ని లేకపోతే ఏమీ జరగదండి. Amen. Amen. Simply ministry. చాలా సర్వసాధారణమైనటువంటి సేవ. Ministry. What you are doing? మీరు ఏం చేస్తూ ఉన్నారు? Ministry. పరిచర్య. What ministry? ఏం పరిచర్య? Side door ministry. పక్కత్రోవ. Side door ministry. పక్క ద్వారం యొక్క మా పరిచర్య. Upper door ministry. బయట. Lower door ministry. బయట Back పరిచర్య. door ministry. వెనక ద్వారం. వెనక ద్వారం All పరిచర్య. ministry is there. అన్ని పరిచర్యలు ఉంటాయి. But those ministry God does not like it. అటువంటి పరిచర్యలు దేవుడు ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. Today in this generation, ఈ రోజున ఈ యొక్క కాలంలో 2012, we need the fire of God. 2012లో దేవుని యొక్క అగ్ని మనకు కావాలి. Hallelujah. There ఏమి వద్దండి. ఇవేమీ వద్దండి. Some people saying like this. కొంతమంది ఈ విధంగా చెప్తూ If ఉన్నారు, I know English, okay. నేను కనుక దేవుడు నాకు ఇంగ్లీష్ తెలుసుకుంటే మంచిది. డైరెక్ట్ గా వెళ్ళి దొర దగ్గర మాట్లాడతాము. చాలా డైరెక్ట్ గా తన దగ్గర మాట్లాడవచ్చు. This translator, no? ఈ ట్రాన్స్లేటర్ మంచిగా నా హృదయంలో ఏముందో అదో I cannot share it out. నా యొక్క హృదయంలో ఏదైతే ఉన్నదో దాన్ని సరిగ్గా షేర్ చేసుకోలేకపోతున్నాను. Because I don't know English. Because ఎందుకంటే నాకు Whether you know English or not, it doesn't matter. కానీ ఇంగ్లీష్ ఉండటం వల్ల ఏదైతే అంత మాత్రం ఒక విషయం కాదు. Whether you know English or not, it doesn't matter. ఈ ఇంగ్లీష్ తెలుసా తెలియదా అనే విషయం కాదు అక్కడ. You and I need the fire of God. నేను దేవుని యొక్క అగ్ని మనకు కావాల్సి ఉన్నది. Hallelujah. Hallelujah. In order to get the fire of the Lord, దేవుని యొక్క అగ్ని పొందడానికి Elijah began something. ఎలీషా ఒకటి చేసి ఉన్నాడు. Amen. Do you know what he did? మీకు తెలుసా ఏం The చేస్తున్నాడు? first thing that he did, he came to the altar. ఆయన మొదటిగా ఆ బలిపీఠం వద్దకు వచ్చాడు. Amen. He came to the broken altar. పగిలిపోయినటువంటి పాడైన బలిపీఠం వద్దకు వచ్చాడు. Hallelujah. Amen. As men of God, దేవుని యొక్క సేవకులముగా we need to go to the broken altar. మనందరం కూడా పగిలినటువంటి బలిపీఠం వద్దకు వెళ్ళవలసి ఉన్నది. Amen. First we need to be there. అక్కడ తప్పనిసరిగా అక్కడ ఉండాలి. We need to be there. మనం అక్కడ అవసరము. Amen. Amen. Hallelujah. Hallelujah. Not only Elijah went there, ఎలీషా అక్కడికి వెళ్ళడం మాత్రమే కాదు, the Bible says, బైబిల్ చెప్తుంది. let's read verse 30 once again. 31వ వచనం మరొక Elijah said unto all the people, ఏలియా ప్రజలందరినీ పిలిచాడు. Elijah said unto all the people, ఏలియా ప్రజలందరితో చెప్పి ఉన్నాడు, come near unto me. నా వద్దకు రండి అని పిలిచి ఉన్నాడు. Hallelujah. 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 A true man of God, దేవుని యొక్క నిజమైన దేవుడి సేవకుడుగా you know what he will do? మీకు తెలుసా ఆయన ఏం చేసి ఉన్నాడు? Elijah brought the people to the altar. ఏలియా ప్రజలను ఆ యొక్క బలిపీఠం వద్దకు పిలిచి ఉన్నాడు. Amen. Amen. Elijah brought the people to the broken altar. ఏలియా ప్రజలను ధ్వంసమైన బలిపీఠం వద్దకు పిలిచి ఉన్నాడు. Amen. Amen. When the people of Israel began in Egypt, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి తిరిగి వస్తున్నప్పుడు, when they were coming out of ఐగుప్తులో నుంచి వారు తిరిగి వస్తున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు when they came out of వారు Egypt, బయటకు వస్తున్నప్పుడు it was everything fine. అది చాలా మంచిగా ఉన్నది. Everything was nice. చాలా బాగా ఉన్నది. They crossed Red Sea వారు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు and everything was fine. అంతా కూడా చాలా బాగానే ఉన్నది. And suddenly there was a dry ground. అక్కడ సడన్ గా అక్కడ చాలా ఎండినటువంటి నేల కనిపించింది. And God sent manna and quails. దేవుడు మన్నాను కురిపించి వారిని పోషించి ఉన్నాడు. Manna తర్వాత ఏమి? దేవుడు పోషించి ఉన్నాడు. Manna and quail. మన్నా తర్వాత పూరేలను పంపించి వాళ్ళని పోషించి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Everybody ate nicely. అందరూ కూడా చాలా మంచిగా తిన్నారు. Amen. As they were eating, వారు తింటూ ఉన్నప్పుడు stomach started to grow. బొజ్జ పెరగడం ప్రారంభమైంది. ఆమేన్. You see pastors. మీరు చూడండి దేవుడి సేవకులను. Most, I'm not hurting you. నేను మిమ్మల్ని గాయపరచదలుచుకోలేదు. I don't want to hurt you. నేను మిమ్మల్ని గాయపరచదలుచుకోలేదు. One day one person looked at me ఒక రోజున ఒక వ్యక్తి నా వైపు ఇలా and he చూస్తున్నాడు. said to me, నేను ఆయనతో చెప్పాను, what do you do? మీరేం చేస్తారు? What are you doing? మీరేం చేస్తూ ఉన్నారు? I said ministry. నేను చెప్పాను దేవుని సేవ. What ministry? ఏం పరిచర్య? I said pastor. నేను చెప్పాను పాస్టర్. You don't have a sign of a pastor, he said.
దేవుని సేవకుని యొక్క లక్షణం నీ దగ్గర కనిపించడం లేదు. There is no sign of a pastor. పాస్టర్ యొక్క గుర్తు నీ దగ్గర కనిపించడం లేదు. I said, what is that? ఆయన చెప్పాడు ఏంటది అని అడిగాడు. Pastor means you should have this one. పాస్టర్ అంటే తప్పనిసరిగా బొజ్జ కలిగి ఉండాలి. And I understood, yes, it is necessary. I understood it is necessary. నేను అనుకుంటూ ఉన్నాను తప్పనిసరి. అర్థమైంది నాకు అర్థమైంది అది అవసరమే. Yes, it is needed. అవును ఇది తప్పనిసరిగా అవసరం. Why? ఎందుకు Do you know why? మీకు తెలుసా ఎందుకు? To keep the Bible, sometimes there is no pulpit. కొన్నిసార్లు కనుక అక్కడ బలిపీఠం లేకపోతే Pulpit లేదు. ప్రసంగ పీఠం లేకపోతే To keep the Bible, we can keep it here. ప్రసంగ పీఠం లేకపోతే భుజం మీద పెట్టుకోవచ్చు బైబిల్. I think that's why we need to grow this one. నేను అనుకున్నాను ఈ కారణం చేత ఇది తప్పనిసరిగా పెరగవచ్చు. The people of Israel ate manna and quail. ఇశ్రాయేల్ ప్రజలు మన్నాను పూరేలను భుజించి ఉన్నారు. Nicely. చాలా చక్కగా. Suddenly God said one day to Moses. ఒక రోజు యేసు ప్రభు దేవుడి విధంగా చెప్పినాడు మోషేతో. Hey Moses, మోషే, I want to meet you. Come to the mountain. నేను కలవనుకుంటున్నాను, దయచేసి కొండపైకి రా అని చెప్పాడు. And Moses went to the mountain. మోషే కొండ మీదకి వెళ్ళి ఉన్నాడు. As Moses was going, మోషే వెళ్తూ ఉన్నప్పుడు the people of Israel saw Moses going. ఇశ్రాయేలు ప్రజలు చూశారు మోషే వెళ్తూ ఉన్నాడు. And there was fire on the mountain. ఆ పర్వతం మీద దేవునికి అగ్ని దిగి The వచ్చింది. entire mountain was covered with cloud. పర్వతం అంతా కూడా ఆ మేఘం చేత The కప్పబడి ఉన్నది. entire mountain was shuddering at the presence of పర్వతం God. అంతా కూడా గజగజ వణుకుతూ ఉన్నది. And people were frightened. ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. And still Moses is going. ఇంకా మోషే పైకి వెళ్తూనే And ఉన్నాడు. finally Moses disappeared. మోషే చివరిగా వారికి అదృశ్యమైనాడు. And when he disappeared, ఆయన అదృశ్యమైన తర్వాత and the people said to Aaron, ప్రజలు అహరోనుతో చెప్తూ ఉన్నారు, hey, Moses definitely will not come back. మోషే తప్పనిసరిగా తిరిగి రాడు అని చెప్తూ ఉన్నారు. He is dead there. ఆయన అక్కడ చనిపోయాడు. And immediately they looked at Aaron. అకస్మాత్తుగా అక్కడ They looked at Aaron అహరోను వైపు చూశారు. and they said like this, అహరోనుతో ఈ విధంగా we చెప్పారు, need God. మాకు దేవుడు కావాలి. And immediately Aaron, the high priest, వెంటనే అహరోను వారికి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, high priest, నేను ప్రధాన ఆచార్యును, ప్రధాన యాజకుడు. hallelujah, హల్లెలూయా. amen. ఆమేన్. Very difficult when a man of God is translating for దేవుని సేవకుడు నాకు ట్రాన్స్లేషన్ చేయడం చాలా కష్టం. why? Because he must know the word of God. దేవుని వాక్యం తప్పనిసరిగా తెలిసి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. And Aaron, the high priest, ప్రధాన యాజకుడు అహరోను, do you know what he did? మీకు తెలుసా ఆయన ఏం చేశాడు? He made a calf. ఒక ఆవు బొమ్మను చేసి ఉన్నాడు. He made a calf. ఒక ఆవు బొమ్మను చేసి ఉన్నాడు. గోడ బొమ్మను చేసి ఉన్నాడు. Hallelujah. గోడ బొమ్మను చేసి And ఉన్నాడు. people began to worship. ప్రజలు దాన్ని ఆరాధించడం ప్రారంభించారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Listen for a moment. దయచేసి ఒక నిమిషం వినండి. Who was the failure? ఎవరు Cause of Israel. ఇశ్రాయేలు ఆ విధంగా పతనం అవడానికి ఎవరు కారణం? ఎవరు కారణం? Leader. నాయకుడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Today, ఈ రోజున if the church has failed, it's not because of the people, it's because of you and me. ఈ రోజున సంఘము విఫలం చెందిందంటే దానికి కారణం ప్రజలు కాదు, దేవుని సేవకులు, నాయకులు. Amen. ఆమేన్. We are hiding. మనం దాక్కుంటూ We are acting. మనం నటిస్తూ ఉన్నాం. But actually we have failed. కానీ వాస్తవం చెప్పాలంటే ఓడిపోయారు. Do you know what Elijah did? మీకు తెలుసా ఏలియా ఏం చేశాడు? Elijah came to the altar. ధ్వంసమైన బలిపీఠం వద్దకు ఏలియా వచ్చి ఉన్నాడు. He came to the broken altar. ధ్వంసమైన బలిపీఠం వద్దకు ఏలియా వచ్చాడు. Hallelujah. Hallelujah. Why the altar was broken? ఎందుకు ఆ యొక్క బలిపీఠం ధ్వంసమైనది? It's because people left and bothered their own work. ప్రజలందరూ కూడా దాన్ని విడిచిపెట్టి వారు సొంత పనులు చేసుకుంటూ ఉన్నారు. Everybody was business minded. అందరూ కూడా వ్యాపారమైన దృక్పథంతో Nobody had concern, connection with the altar. ఎవరు కూడా బలిపీఠం గురించి ఆలోచించడం లేదు. They just left it. చాలా తేలికగా వదిలేశారు. There were a lot of men of God in Israel that time. ఆ సమయంలో చాలా మంది దేవుని సేవకులు ఉన్నారు.
Nobody bothered. ఎవరు కూడా దాని గురించి పెద్దగా బాధపడలేదు. One of the men of God, ఒక దేవుని యొక్క సేవకుడు, his name is Obadiah. ఆయన పేరు ఓబద్య. Obadiah also was a man of God. ఓబద్య కూడా దేవుడి యొక్క సేవకుడే. A man who feared God. ఆయన దేవుడికి ఎంతగానో భయపడి ఉన్నాడు. But still he was double acting. ఇంకనూ కూడా ఆయన రెండు రకాల మనసు కలిగి ఉన్నాడు. He was this side as well as that side. ఆ వైపు ఉండాలా ఈ వైపు ఉండాలన్నట్టు But ఉన్నాడు. one day కానీ ఒక రోజున God raised a man of God. దేవుడి తన సేవకుడు లేపి ఉన్నాడు. And his name is called Elijah. ఆయన పేరు ఏలియా. Hallelujah. 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 And God put a burden inside of him. దేవుడు ఒక అగ్ని అతనిలో పెట్టి ఉన్నాడు. And God put a concern, burden, bharam. గొప్ప భారం ఏలియా హృదయంలో దేవుడు పెట్టి ఉన్నాడు. Hallelujah. 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 And the altar was broken. బలిపీఠము ధ్వంసమై ఉన్నది. And nobody bothered. ఎవరు కూడా దాని గురించి బాధపడడం But లేదు. this burden came upon Elijah. ఈ గొప్ప భారం ఏలియా మీదకి వచ్చి ఉన్నది. He said like this. ఆయన ఈ విధంగా చెప్పాడు, I don't want to stay silent. నేను చాలా ఎంతమంది కూడా మౌనంగా ఉండదలుచుకోలేదు. I want to do something. తప్పనిసరిగా కూడా చేయాలి అనుకున్నాను. Hallelujah. 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 Friends, as you hear the word, as you hear this message, దేవుని యొక్క వాక్యం ఈ ప్రసంగం మీరు వింటూ ఉన్నప్పుడు I pray that the Spirit of God, the burden of God will come upon you. దేవుని యొక్క పనిముచ్చిన గొప్ప భారం మీ మీదకి దిగి రావాలని చెప్పేసి That the ప్రార్థిస్తున్నాను. broken altar, you will have a burden over that. ధ్వంసమైనటువంటి బలిపీఠాల గురించి గొప్ప భారం మీరు కలిగి ఉన్నారు. You will not say, hey, okay, let it go on. మీరు విధంగా చెప్పకూడదు, అది అలా ఉండమని చెప్పి ఎంతమంది కూడా చెప్పకూడదు. Today I am here. ఈ ఒకవేళ నేను ఈ రోజు I want to build the broken altar. ధ్వంసమైన బలిపీఠాన్ని నేను తిరిగి Come నిర్మించాలి. whatever it happens. ఏం జరిగినప్పటికీ నీకు My aim and my vision, నా యొక్క దర్శనము, నా యొక్క ఎయిమది, my blood and my life, నా యొక్క జీవితం అంతా కూడా అది that is to build the broken altar. ఆ ధ్వంసమైన బలిపీఠము తప్పనిసరిగా తిరిగి కట్టబడాలి. Hallelujah. 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 Elijah brought the people to the broken altar. ఏలియా ప్రజలను ధ్వంసమైన బలిపీఠం వద్దకు పిలిచి ఉన్నాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. Elijah knows very well. ఏలియాకి చాలా బాగా తెలుసు, If people come to the altar, ఒకవేళ ప్రజలందరూ కూడా బలిపీఠం వద్దకు వచ్చినట్లయితే, an altar come to the people, ఆ బలిపీఠం ప్రజల వద్దకు వస్తుంది, everything will be all right. అంతా కూడా సర్దుకుంటుంది. Hallelujah. 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 When God comes to the altar, దేవుడు కనుక ఆ యొక్క బలిపీఠం వద్దకు and వచ్చినట్లయితే people come to the ప్రజలందరూ altar, కూడా ఆ బలిపీఠం వద్దకు వస్తారు. broken relationship will be mended. ధ్వంసమైనటువంటి సంబంధము తిరిగి పునర్నిర్మించబడుతుంది. Hallelujah. 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 Today, ఈ రోజున I can say very clearly, నేను చాలా స్పష్టంగా there are చెప్పగలను. many broken altar here. చాలా ధ్వంసమైన బలిపీఠాలు ఇక్కడ ఉన్నాయి. Broken altar, ధ్వంసమైన బలిపీఠాలు like Obadiah, ఓబద్యా వలె, like Naboth. నాబోతు వలె We are acting, everything is మనం okay. అందరూ నటిస్తూ ఉన్నాం అంతే. Okay. ఓకే Ministry. పరిచర్య Oh, we have to preach మనం తప్పనిసరి బోధించాలి, because we have a stomach. ఎందుకంటే మనకి పొట్ట ఉన్నది. Some people do ministry for stomach sake. కొంతమంది కేవలం కడుపు కోసమే పరిచర్య చేస్తూ ఉన్నారు. But no person has got burden for the broken altar. ఏ ఒక్కరు కూడా ధ్వంసమైన బలిపీఠం నుంచి భారం లేదు. If we have a burden for the broken altar, ధ్వంసమైనటువంటి బలిపీఠం నుంచి భారం మనం కలిగి ఉన్నట్లయితే, you know what we will do? మీకు తెలిసిన మనం ఏం చేస్తాము? You know what we will do? మీకు తెలుసా మనం We ఏం will చేస్తాము? bring people not to us but to the altar. ప్రజలు మనం తీసుకుని వస్తాం, మన కోసము కాదు, బలిపీఠం నిమిత్తము. We will not bring people to us. మన కోసం ప్రజలు మనం పిలవము. We won't bring them to us, to me. మనకు ప్రజల అవసరం లేదు. We won't మన కొరకు ప్రజలు మనం పిలవము. We won't bring them to us, but we will bring them to the మన altar. కొరకు ప్రజలు మనం పిలవము, కానీ ధ్వంసమైన బలిపీఠం కొరకు మనం పిలుస్తాము. Hallelujah. 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 You know what is happening in the church ministry? మీకు తెలుసా సంఘ పరిచయంలో ఏం జరుగుతూ ఉన్నదో? Where are you going, sister? ఎక్కడికి వెళ్తున్నావు సహోదరి? That church. ఆ సంఘానికి. That is a gift of God, gift of living. గిఫ్ట్ ఆఫ్ లివింగ్ గాడ్ చర్చికి వెళ్తున్నాను అని చెప్తారు. అక్కడ పాస్టర్ లేదు, అక్కడ సరైన సేవకుడు లేడు. అక్కడ పాస్టర్ దుబాయ్లో ఉన్నారు, ఆ పాస్టర్ గారు దుబాయ్లో ఉన్నారు. ఇక్కడ రా, ఇక్కడికి రా, come here. ఇక్కడికి రండి. Here no, we will provide burial ground. ఇక్కడ మేము శ్మశానం ప్రొవైడ్ చేస్తాం. సమాధిస్తాం, శ్మశానం. When a person has to live, ఒక మనిషి జీవించాలి. జీవించాలంటే A person have to live. Instead of living, we make them to die. ఒక మనిషి బ్రతుకుతాడు,
Hallelujah. A person had to live, but we make them to die. ఒక మనిషిని జీవింప చేయాలంటే మనం చనిపోయే విధంగా చేయాలి. ఒక వ్యక్తిని మనము జీవింప చేయాల్సింది పోయి ఆ వ్యక్తిని మనం చంపేస్తూ ఉన్నాం. We are telling about the death. మనం మరణం గురించి మనం చెప్తూ ఉన్నాం. Burial ground is available. సమాధులతో అక్కడ అవసరము. If you die, where you will go? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? We have burial ground. మాకు చూడండి సమాధుల తోట ఉన్నది. ఇక్కడ రా. ఎక్కడకు రా? పెళ్లి కావాలా? పెళ్లి కావాలా? ఇక్కడ రా. ఎక్కడకు రా? అక్కడ వద్దు. అక్కడకు వద్దు. This is what we are doing. ఇది మనం చేస్తున్న పని. Hallelujah. 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 But the Bible says బైబిల్ చెప్తుంది Elijah brought the people to the broken altar. ఏలియా ప్రజలను ధ్వంసమైన బలిపీఠం వద్దకు పిలిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొంచెం కోపం వచ్చింది. కొంచెం I కోపం వచ్చింది. know. You got angry. నాకు తెలుసు. కోపం వచ్చిందా? కోపం వచ్చిందా? Then you say amen. ఆమేన్. Then you say amen. కోపం రాకపోతే ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. కోపం వచ్చుంటే కోపం వచ్చింటే I am speaking for you. నేను మీతో మాట్లాడతాను. Whoever is angry, I am talking to you. ఇంకా ఎక్కువ కోపం ఉందా? నేను నీ గురించి మాట్లాడుతున్నాను. Hallelujah. 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 Elijah brought the people to the broken altar. ఏలియా దేవుని ప్రజలను ధ్వంసమైన బలిపీఠం వద్దకు పిలిచి ఉన్నాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. Friends, స్నేహితులారా, our duty is to bring the people to the altar. మన యొక్క బాధ్యత ఏమిటి అనగా ప్రజలను ధ్వంసమైన బలిపీఠం వద్దకు పిలవవలసి ఉన్నది. Amen. Amen. గట్టిగా చెప్తాము. Amen. Hallelujah. Hallelujah. First of all, we need to understand what is altar. మొదటిగా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. బలిపీఠం అంటే ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. Amen. Amen. It is a place of sacrifice. ఆ బలిపీఠము అనగా బలి అర్పించేటువంటి స్థలము. It is a place of incense. ఆ యొక్క బలిలో అర్పించేటువంటి స్థలం అయి ఉన్నది. Incense. సుగంధ ద్రవ్యములు అర్పించేటువంటి స్థలం అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Altar is a place of worship. బలిపీఠము ఆరాధనా స్థలం అయి ఉన్నది. Amen. ఆమేన్. Altar is a place of divine connection. బలిపీఠము అనగా దైవికమైనటువంటి సంబంధము కలిగినటువంటి స్థలము. Altar is a place of encounter with God. బలిపీఠము అనేది దేవునితో మాట్లాడేటువంటి స్థలం అయి ఉన్నది. Hallelujah. Hallelujah. Encounter with God. దేవునితో సంభాషించేటువంటి స్థలం అయి ఉన్నది. ఎన్కౌంటర్. దేవుని చేత గ్రహించబడే ఎన్కౌంటర్. మీకు తెలుసా ఎన్కౌంటర్? దేవుని చేత ముఖాముఖిగా మాట్లాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి స్థలం అయి ఉన్నది. భేటీ స్థలం, మీటింగ్ ప్లేస్. దేవుని కలిసేటువంటి స్థలము. Hallelujah. 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 Now Elijah brought the people to the altar. ఏలియా ప్రజలను బలిపీఠం వద్దకు పిలిచి ఉన్నాడు. Amen. Amen. I have written a book నేను ఒక పుస్తకం రాశాను. that is just last month. ఒక నెల క్రితమే. That is how the urgent need of the church. అదేంటంటే దేవుని యొక్క అత్యంత అవసరత ఏమిటి అనే దాని గురించి రాశాను. And సంఘానికి అవసరమైనటువంటి అత్యంత అవసరత గురించి in రాశాను. that book I have covered the entire what I am preaching. ఆ పుస్తకములో నేను ఏదైతే బోధిస్తున్నా అంతా కూడా ఆ పుస్తకములో నేను గుర్తుపరిచాను. But I have not brought it here and it's not translated into Telugu. కానీ దాన్ని నేను ఇక్కడ తీసుకురాలేదు. అది తెలుగులోకి తర్జుమా చేయబడలేదు. Hallelujah. 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 Our duty మన బాధ్యత is to bring the people to the altar. ప్రజలను దేవుని బలిపీఠం వద్దకు తీసుకురావడం. Amen. Amen. Hallelujah. Amen. That day ఆ రోజున the altar was broken. ఆ బలిపీఠము ధ్వంసమైనది. Amen. ఆమేన్. What is the significance of the broken altar? ఈ ధ్వంసమైనటువంటి బలిపీఠము దేనికి సూచన అయి ఉన్నది? Broken altar is broken relationship, fellowship with God. ధ్వంసమైన బలిపీఠము దేనికి సూచన అయి ఉన్నదంటే ధ్వంసం అంటే దేవునితో సరైనటువంటి సంబంధం లేకపోవడాన్ని సూచిస్తూ ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I told you altar is a place of incense. నేను చెప్పాను
బలిపీఠము అనగా సుగంధ ద్రవ్యములు అర్పించేటువంటి స్థలము అని. In another word, it is a place of prayer and intercession. మరి ఒక మాటలో చెప్పాలంటే అది ప్రార్థనకు దేవునితో మరి విజ్ఞాపన చేసేటువంటి మొరపెట్టేటువంటి స్థలం అయి ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When was the last you literally prayed to God? ఎప్పుడు మీరు దేవునికి మీరు ప్రార్థన చేసి ఉన్నారు లిటరల్ గా అక్షరార్థంగా? Means I'm not talking 2 minutes prayer. రెండు నిమిషాల ప్రార్థన గురించి నేను మాట్లాడుకోవడం లేదు. Not driving and praying. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేసే ప్రార్థన గురించి నేను మాట్లాడటం లేదు. Real time with the Lord. దేవునితో అసలైనటువంటి సమయం, నిజమైనటువంటి సమయం. Most of the men of God, ఎక్కువ మంది దేవుని సేవకులు they have no time for the Lord. దేవుని కొరకు వెచ్చించడానికి వారికి సమయం లేదు. Real. నిజమేనా? They have no fellowship with God. దేవునితో సరైన సహవాసం వారికి There లేదు. is no intimacy with God. దేవునితో చాలా చక్కని దగ్గర సంబంధం వారికి We లేదు. always go for visiting. మనం ఎల్లప్పుడూ కూడా దర్శించడానికి వెళ్తూ ఉంటాము. Oh, if we don't visit people, they don't come on Sunday. ఒకవేళ మనం ప్రజలు కనుక దర్శించకపోతే వారు ఆదివారం రారేమో. That's why I am visiting, brother. అందువల్ల నేను దర్శిస్తున్నాను. I tell you, you can visit the entire world. అయితే నువ్వు ప్రపంచమంతా నువ్వు దర్శించవచ్చు. But కానీ if we have a time for God, దేవునితో గడిపేటువంటి సమయం కనుక మనం కలిగి if ఉంటే, we can have fellowship with God, దేవునితో మన సంబంధం కలిగి if ఉంటే, we can have an intimacy with God, దేవునితో అతి దగ్గర సంబంధం మనం కలిగి ఉంటే చాలు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్దాం హల్లెలూయా. 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 Some pastors, కొంతమంది పాస్టర్లు ఇక్కడ లేదు, బెంగళూరు. ఎక్కడ వాళ్ళు కదండి, బెంగళూరులో ఉన్నటువంటి పాస్టర్స్. Some pastors, కొంతమంది పాస్టర్స్ when they are going in the bus, వారు బస్సులో వెళుతూ ఉన్నప్పుడు at the back of the ticket, టికెట్ తీసుకునేటప్పుడు back of the ticket, టికెట్ వెనుక వైపున they write some scripture. టికెట్ వైపున కొద్ది రాస్తారంట. ఏంటో రాస్తారు వాళ్ళు? Write the scripture. దేవుని వాక్యము రాస్తారు. 1, 2, 3 verse. 1-2 వచనాలు. That is the main message. అది చాలా ముఖ్యమైన ప్రసంగం. అది చెప్పే మెయిన్ ప్రసంగం అది. Hallelujah. హల్లెలూయా. When ఇప్పుడు బస్సులో వెళుతూ ఉన్నప్పుడు busy, చాలా తీరిక లేకుండా, busy, తీరిక లేని పని, టైం లేదు, సమయం లేదు, తీరిక లేదు. ఇక్కడ మీటింగ్, అక్కడ మీటింగ్, అక్కడ మీటింగ్, ఇక్కడ మీటింగ్, ఎల్లప్పుడూ మీటింగ్. అక్కడ ఒక సభ, ఇక్కడ ఒక సభ. బిజీ తీరిక లేదు. No time with the wife also. కనీసం భార్యతో గడపడానికి కూడా సమయం లేదు. No time to the children. పిల్లలతో గడిపే సమయం కూడా లేదు. One day they come, ఇంత పెద్దదా అయినా, ఒక రోజు ఎంత అయిపోయినా అలా ఆశ్చర్యపోతూ ఉంటారు. 7th standard, ఇంత తొందరగా జరిగిందా? 7th standard, 7వ తరగతి. అంతా బిజీ, అంత తీరిక లేని పని. బట్ దేవుడు, there is no time with the Lord. కానీ దేవునితో గడపడానికి సమయం లేదు. Friends, ministers of God, దేవుని సేవకులారా, we are failed here. ఈ విషయంలో మనం వైఫల్యం చెంది ఓడిపోతూ ఉన్నాం. పడిపోయాము ఈ విషయంలో. Amen. Hallelujah. హల్లెలూయా. We have lot of things to do. మనం ఎన్ని విషయాలైనా చేయవచ్చు. But the most important, కానీ చాలా ప్రాముఖ్యమైన coming to the altar is the important thing. దేవుని బలిపీఠం వద్దకు రావడం అనేది చాలా ప్రాముఖ్యము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీటింగ్ లో వెళ్ళినప్పుడు నిద్ర వస్తుంది, సభకు వెళ్ళినప్పుడు నిద్ర వస్తుంది. and the church also will be like that. సంఘం కూడా అలాగే ఉంది. Brother, సోదరుడా, you are in the city, నువ్వు టౌన్లో, నగరంలో ఉన్నావు. we are in the village. మేము గ్రామంలో ఉన్నాం. ఎవరు ఏమి ఇవ్వలేదు. 40-50 rupees is the offering. కేవలం 40-50 రూపాయలు మాత్రమే కానుక. Keep this one, how can we run the life? ఈ మాత్రం డబ్బుతో మేము ఏ విధంగా జీవితాన్ని గడపగలము? One man said like this. ఒక వ్యక్తి ఇలా చెప్తూ ఉన్నాడు. I told him like this. నేను ఆత్మతో ఈ విధంగా చెప్పాను. Buy 2 దొన్నపొత్తు and go around. 2 జొన్నపొత్తులు కొనుక్కొని బయటికి వెళ్ళి. Who told you to serve the Lord? ఎవరు చెప్పారు నీకు దేవుని సేవించమని? He said, oh, burden. గొప్ప భారము అని చెప్పాడు ఆ వ్యక్తి. I said, burden means దొన్నపొత్తు will feed you better. భారం ఉంటే దొండపండు కొనుక్కొని బయటికి వెళ్ళు.
If God has called you, ఒకవేళ దేవుడిని పిలిచి ఉంటే, and if God has anointed you, దేవుడిని అభిషేకించి ఉంటే, money doesn't, you don't need to go behind money. Money comes behind you. డబ్బు వెనక నువ్వు పరిగెత్తక్కర్లేదు, డబ్బే నీ కోసం వస్తుంది. Guarantee. హల్లెలూయా. Hallelujah. Hallelujah. I'm not a foreigner to talk this one. నేను Foreigner లేదా? నేను అమెరికా విదేశీయుడిని కాను. I am an Indian. నేను భారతీయుడిని. I eat the same food what you eat. నీవేదైతే తింటున్నావో How you live, I live the same way. ఏ విధంగా తింటున్నా, నేను అదే విధంగా తింటున్నా. One thing I understood, the secret of the ministry. ఒక విషయం అర్థం చేసుకున్నాను, దేవుని పరిచయం ఒక గొప్ప రహస్యం. The secret of the ministry పరిచయం యొక్క రహస్యం ఏంటనగా, is more time with the Lord. ఎక్కువ సమయము దేవునితో ఉండడము. Hallelujah. Hallelujah. More time with the Lord. ఎక్కువ సమయం దేవునితో గడపడము. Less time with the people. తక్కువ సమయం ప్రజలతో ఉండడము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. అలాగా చేసి ఉంటే, అలాగా చేసి ఉంటే, oh, nobody will come to the church. ఎవరు సంఘానికి రారు. I don't care. ఏమాత్రం లెక్క చేయలేను. I don't care. నాకు లెక్కలేదు. If nobody comes, ఎవరు రాకపోతే no problem. సమస్య లేదు. The one who called me is faithful. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. The one who called me is faithful. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. The one who called me is faithful. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. Hallelujah. హల్లెలూయా. I am not believing on the people. ఈ ప్రజలందరూ కూడా నమ్మదలుచుకోలేదు. వాళ్ళ నమ్మకం. If you come to Bangalore, నువ్వు కనుక బెంగళూరు వస్తే, these are the words that I speak in my church. ఇదే విషయాలు నా సంఘం నేను బోధిస్తాను. I don't live because of you. నేను మీ నిమిత్తము నేను బతకడం లేదు. I tell my congregation, నేను నా సంఘంతో చెప్తాను, because of your offering and tithe, I don't live. మీరిచ్చే కానుకలతో నేను జీవించలేను. ఐ డోంట్ లివ్. నేను జీవించడం లేదు. Amen. ఆమేన్. I live. నేను It's జీవిస్తాను. because of one who called me. నన్ను పిలిచినటువంటి వాడిని బట్టి నేను జీవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. Amen. ఆమేన్. Every day, ప్రతిరోజు nicely I eat. చాలా చక్కగా తింటాను. My wife also eats. వాడిని కూడా చక్కగా తింటారు. 3 children I have, all the 3. ముగ్గురు కుమారులు కూడా తృప్తిగా భోంచేస్తారు. మంచిగా ఏం చాలా తృప్తిగా. తొందర లేదు. ఏమాత్రం కూడా సమస్య లేదు. No problem. ఏ సమస్య లేదు. In fact, వాస్తవంగా చెప్పాలంటే, God uses me to bless others. దేవుడు నన్ను ఇతరులను ఆశీర్వదించడానికి వాడుకుంటున్నాడు. Lot of pastors. చాలా మంది సేవకులు. Hallelujah. 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 One thing I understood. ఒక విషయం నేను అర్థం Our చేసుకున్నాను. duty is to do what Elijah did. ఏదైతే చేశాడో అది మనం చేయవలసి ఉన్నది. Amen. ఆమేన్. Elijah brought the people to the broken altar. ఏలియా ప్రజలను ధ్వంసమైన బలిపీఠం వద్దకు పిలిచాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Our duty మన బాధ్యత to do the same thing. అదే విషయం. Bring the people to God. ప్రజలను దేవుని యొక్క వద్దకు తీసుకొని రండి. ఆమేన్. ఆమేన్. Amen. హల్లెలూయా. If they don't come to my church, I don't care. వారు నా సంఘానికి రాకపోతే నేను లెక్క చేయను. But somewhere they should go. కానీ ఒకనొక చోట మీరు తప్పనిసరిగా చేయవలసి ఉన్నది. They must go to some church. తప్పనిసరిగా వారు వేరొక సంఘానికి వెళ్ళాలి. ఆమేన్. అంతే. ఆమేన్. ఆమేన్. ఇక్కడ రాలేదంటే నో ప్రాబ్లం. ఇక్కడ రాకపోవడం వల్ల సమస్య లేదు. No problem. నో సమస్య. But I want to see you in some church. వారిని ఏదో ఒక సంఘంలో వారిని మనం చూస్తాం. చూడాలి. Hallelujah. హల్లెలూయా. Amen. హల్లెలూయా. That is what is burden for the broken altar. అది ధ్వంసమైన బలిపీఠముకు చేయడం భారము అది. Amen. Amen. Hallelujah. Hallelujah. Let's go to verse 30. 30వ వచనానికి వెళ్దాం. Chapter 18 verse 30. 18వ అధ్యాయము 30వ వచనం. Somebody read loudly. దయచేసి ఎవరైనా చదవండి పెద్దగా. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని 12 రాళ్ళని తీసుకొని 6 రాళ్ళతో ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. We are in the year 2012. మనం 2012వ సంవత్సరంలో ఉన్నాం.
Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. 2012 is a year of rebuilding the altar of God. 2012వ సంవత్సరం ఏ సంవత్సరం అంటే ఆ ధ్వంసమైన బలిపీఠాన్ని తిరిగి కట్టేటువంటి సంవత్సరం. హల్లెలూయా. హల్లెలూయా. In the year 2011, 2011వ సంవత్సరంలో in the month of December, డిసెంబర్ నెలలో in the last few days, ఆ చివరి దినాలలో I go to God. నేను దేవుడి వద్దకు వెళ్ళాను. I said to him, Lord, speak to me something which is unique for 2012. దేవా 2012వ సంవత్సరానికి అవసరమైనటువంటి మంచి మాటలు నాతో మాట్లాడము అని అడిగాను దేవుడిని. As I was waiting, నేను కనిపెడుతూ ఉండగా God finally spoke to me. దేవుడు చివరిగా నాతో మాట్లాడాడు. He said to me, 2012 will be a year of rebuilding the altar of God. 2012వ సంవత్సరం పతనమైన బలిపీఠాలు కట్టేటువంటి సంవత్సరం అని దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. Hallelujah. 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 Then I saw something there. అక్కడ ఏదో ఉంటాను. In order to rebuild the altar, ధ్వంసమైన బలిపీఠాన్ని తిరిగి కట్టడానికి you need 12 stones. 12 రాళ్ళు నీకు అవసరము. Amen. ఆమేన్. Elijah picked up 12 stones in order to rebuild the altar of God. ఏలియా ధ్వంసమైన బలిపీఠమును కట్టు నిమిత్తము 12 రాళ్ళు తీసుకొని ఉన్నాడు. If I start talking about that, ఒకవేళ దాని గురించి నేను మాట్లాడడం if ప్రారంభిస్తే you give me 12 days, I will not finish. 12 రోజుల్లో కూడా అది పూర్తి అవ్వదండి. 12 stones, wonderful stones. 12 రాళ్ళు అద్భుతమైనటువంటి రాళ్ళు. Hallelujah. హల్లెలూయా. So, but one thing, 12 is needed. కనుక ఒక విషయం 12 రాళ్ళు అవసరమై ఉన్నది. Not only 12 stones. కేవలం 12 మాత్రమే కాదు. If you read down, మనం ఇంకా కిందకి చదివితే the Bible says, బైబిల్ చెప్తుంది, Elijah told them to pour water. ఏలియా చెప్పాడు దాని మీద నీళ్లు పోయమని చెప్పాడు. How many times? ఎన్నిసార్లు నీళ్లు పోయమని చెప్పాడు? 4 తొట్ల నిండా. 4 తొట్టెల నిండా. 4 తొట్ల నిండా. 4 తొట్టెల నిండా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. 4 barrels of water. 4 తొట్ల నిండా వాటర్, నీరు. 4 తొట్ల నిండా నీరు. Is he in Dubai? 4 barrels of water. 4 తొట్ల వాటర్, 4 తొట్ల నీరు. Hallelujah. 4 తొట్ల నీరు. How many times? ఎన్నిసార్లు? How many times? ఎన్నిసార్లు? 3 times. 3 సార్లు. 4 into 3. 4 into 3. 12. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. 12 stones you need. 12 రాళ్ళు నీకు కావాలి. And 12 barrels of water you need. 12 డ్రమ్ముల నీరు కూడా నీకు అవసరమైనది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. See, let's read one more time that verse. మరోసారి ఆ వాక్యాన్ని మనం చూద్దాం. వచనాన్ని Verse 31. 31వ వచనం చదవండి. చదవండి. యెహోవాకు ప్రత్యక్షమై ఈ నాలుగు ఇశ్రాయేలుని వాగ్దానములను యాకోబు సంతతి లోపల లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకుని రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పొట్టినంత లోతుగా కందం ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పెంచి ఎద్దులు తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీరు నింపి. I want that verse what you read. Elijah took 12 stones according to the number and he built the altar in the name of the Lord. ఏలియా 12 రాళ్ళు తీసుకొని యెహోవా నామమున బలిపీఠమును కట్టాడు. ఆమేన్. ఆమేన్. ఉందా అది చదవండి ఆ పార్ట్. భాగం చదవండి. గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి. Amen. Hallelujah. Elijah built an altar in the name of the Lord. ఏలియా బలిపీఠమును దేవుని నామమున కట్టి ఉన్నాడు. ఆమేన్. గట్టిగా. Hallelujah. What are you building? మీరు ఏమి కట్టుచూ ఉన్నారు? What are you building? మీరు ఏమి కట్టుచున్నారు? Elijah built
an altar in the name of the Lord. ఏలియా బలిపీఠమును దేవుని నామమున కట్టి ఉన్నాడు. మీరు ఎలా కట్టారు? What are you building? మీరు ఏమి కడుతూ ఉన్నారు? You know most of the people, మీకు తెలుసా ఎక్కువ మంది ప్రజలు, the people in the Bible, బైబిల్లో ఉన్న ప్రజలు they also built. వారు కూడా కట్టారు. But some built on their name. కానీ వారి పేర్ల మీద వారు కట్టారు. Amen. ఆమేన్. Cain built a city in the name of his son. కయ్యను తన కుమారుని పేరు మీద ఒక నగరాన్ని కట్టాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Noah's generation, నోవా యొక్క సంతానము they built a tower called Babel to make their name great. నోవా యొక్క సంతానము వారి యొక్క పేరు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసము ఒక టవర్ వారు కట్టి ఉన్నారు, ఒక గోపురం వారు కట్టి ఉన్నారు. Hallelujah. బాబేలు గోపురం వారు కట్టి ఉన్నారు. Amen. Amen. Cain built a city. కయ్యను నగరం కట్టాడు. Noah's generation built a tower నోవాకు సంతానం ఒక గోపురం కట్టారు, to make their name great. వారి యొక్క పేరు గొప్ప చేసుకుంటే కొరకు. Saul the king built a monument. రాజు అయినటువంటి సౌలు Monument. Something known picture. తన పేరు ప్రఖ్యాతి కోసం ఒక కట్టడం కట్టి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. What are you building? మీరేం కడుతూ ఉన్నారు? Tower? గోపురమా? City? నగరమా? Like 7 wonders of the world. Like that a monument? ప్రపంచంలో 7 అద్భుతాల వలె ఒకటి కడుతూ ఉన్నారా? What are you building? మీరేం కడుతూ ఉన్నారు? I've been in the ministry from the year 1992. 1992వ సంవత్సరం నుంచి నేను పరిచర్యలో ఉన్నాను. Everything is going on fine. ప్రతిదీ కూడా మంచిగా వెళ్తూ ఉన్నది. In the beginning of the ministry, పరిచర్య ఆరంభంలో from 92 to 96, 1992 నుంచి 1996 వరకు there is no food for me to eat. కనీసం తినడానికి నాకు భోజనం కూడా లేదు. My daughter grew up. నా కుమార్తె ఎదుగుతూ ఉన్నది. My daughter grew up in 1 liter of milk will become 2 liter. నా కుమార్తె ఎదుగుతున్న కొలది 1 లీటర్ పాలు Suddenly 2 liter it becomes. అకస్మాత్తుగా 2 లీటర్లు అయిపోతూ ఉన్నది. Do you know how? మీకు తెలుసా ఎలాగో? Not miracle, pour water. అద్భుతం కాదు, అందరూ నీళ్ళు పోసేస్తున్నాం. Why? పాలల్లో నీళ్ళు పోసేస్తున్నాం. Do you know why? మీకు తెలుసా ఎందుకో? When she drinks in the bottle, ఆమె త్రాగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క బాటిల్లో she want to see white color. ఆమె వైట్ కలర్ చూడాలనుకుంటూ ఉన్నది. లేదంటే she won't drink. లేకపోతే ఆమె తాగడం ఎంత మాత్రం కూడా ఇష్టపడదు. So what we do is pour water. ఆమె ఏం చేస్తున్నామంటే నీళ్ళు పోస్తూ ఉన్నాం. She grew up slowly. ఆమె మెల్లమెల్లగా ఎదుగుతూ ఉన్నది. 4 to 5 years, no proper food. 4 నుంచి 5 సంవత్సరాల వరకు సరైనటువంటి భోజనమే లేదు. Very clearly to speak, చాలా స్పష్టంగా చెప్పాలంటే 4 years I have never tasted mutton in my life. 4 సంవత్సరాలుగా నా జీవితంలో మాంసమే తినలేదు. No mutton in my life. అసలు మాంసమే లేదు నా జీవితంలో. Sometimes కొన్నిసార్లు I will go as an uninvited guest in a wedding. కొన్నిసార్లు ఆహ్వానింపబడిన అతిథిగా కొన్ని ఫంక్షన్లు వెళ్తూ ఉంటాను. Only to eat I will go and eat. కేవలం తిండి కొరకే వెళ్తూ ఉండేవాడిని. As an uninvited guest. ఆహ్వానింపబడిన అతిథిగా, ఆహ్వానింపబడని అతిథిగా. Hallelujah. I eat and come back. తినేసి తిరిగి వస్తుండేవాడిని. I tell my wife, వారితో today చెప్పేవాడిని, I ate ఈ biryani. రోజు నేను బిర్యానీ తిన్నాను. If I am like you means boy, I also man means I can go. నేను కూడా నీలాగా మంచి పురుషుని అయితే నేను కూడా నీకు లాగా వెళ్ళి ఉందును అని చెప్పేవారు. No problem, she will adjust. కానీ అని చెప్పేది ఆమె అలాగే ఆమె సర్దుకునేవారు. Like this trouble was going on. ఈ విధంగా సమస్యలు వెళుతూ ఉన్నాయి. 96 onwards, 96వ సంవత్సరం నుంచి God opened the heaven's door. దేవుడు పరలోక ద్వారాలు తెరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Heaven's door was open. పరలోక ద్వారాలు తెరవబడ్డాయి. Blessing after blessing started to pour. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము కుమ్మరింపబడుతుంది. I came to a standard where I have to say stop the blessing. నేను ఏ స్థితికి వచ్చానంటే ఆశీర్వాదాలు ఆఫ్ చేయాలనే స్థితికి వచ్చేసాను. Because there is no place. ఎందుకంటే ఆశీర్వాదం దాచుకునే స్థలమే లేదు. Everything started to come. ప్రతిదీ కూడా రావడం ప్రారంభమైంది. And
ministry became very, very fine. పరిచర్య కూడా చాలా చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నది. And I began to travel around. నేను కూడా మొత్తం ప్రపంచంలో తిరగడం ప్రారంభించాను. I began to preach everywhere. ప్రతి స్థలంలో నేను బోధించడం ప్రారంభించాను. In a month, ఒక నెలలో 20 days I will travel. 20 రోజులు నేను ప్రయాణం చేస్తుండేవాడిని. And 10 days I will stay with my family. కేవలం 10 రోజులు మాత్రమే కుటుంబంతో Very, very busy. చాలా బిజీ. తిరిగి లేని In పరిస్థితి. the year 2004, 2004 సంవత్సరంలో one day, ఒక రోజున the Lord met me. దేవుడు నన్ను కలిశాడు. And he said to me, ఆయన నాతో ఈ విధంగా చెప్పాడు. and he asked me like this, ఆయన ఈ విధంగా నన్ను అడిగి ఉన్నారు. Ford, what are you doing? ఫోన్ మీరు ఏం చేస్తూ ఉన్నారు? I said, Lord, you know how busy I am. నేను చెప్పాను, ప్రభువా మీకు తెలుసు ఎంత తీరిక లేకుండా ఉన్నానో. How busy I am. ఎంత తీరిక లేకుండా ఉన్నానో. I leave my beautiful wife. నేను నా యొక్క అందమైనటువంటి భార్యను కలిగి ఉన్నాను. And I am traveling. నేను మొత్తం తిరుగుతూ ఉన్నాను. And God said to me like దేవుడు this, నాతో చెప్పాడు ఈ విధంగా, stop, ఆగిపో, wait. కనిపెట్టు. I said, okay. నేను చెప్పాను, అలాగే ప్రభువా. And I waited. నేను కనిపించాను. One day, ఒక రోజు, 2 days, 2 రోజులు, 1 week, ఒక వారం, 1 month, ఒక నెల, 2 months, 2 నెలలు, no going out. ఎక్కడికి బయటికి వెళ్ళటం లేదు. 3 months, 3 నెలలు, 4 months, 4 నెలలు, no going out. ఏమాత్రం బయటికి వెళ్ళటమే లేదు. My wife came to me భార్య వచ్చారు. and she